ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. పాడుతా తీయగా చల్లగా ధృతి ఇవాళ నువ్వు పాడబోయే పాట. అందరికీ నమస్కారం. నేను పాడబోయే పాట నీకోసం యవ్వనమంతా. చిత్రం మూడు ముళ్ళు. రాసిన వారు వేటూరి సుందరమూర్తి గారు, సంగీతం రాజన్ నాగేంద్ర గారు, పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరియు పి సుశీలమ్మ గారు. ఆల్ ది బెస్ట్. నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో, నీకోసం జీవితమంతా వేచాను సందెలలో, మొలి సందెలు మల్లె పూలు మరువాడిన వేళలలో, నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో, నీకోసం జీవితమంతా వేచాను సందెలలో. లా 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 లా. అటు చూడకు జాబిలి వైపు కరుగుతుంది చుక్కలుగా, చలి చీకటి చీరలోనే సొగసంతా దాచుకో. అటు వెళ్ళకు దిక్కుల వైపు కలుస్తాయి ఒక్కటిగా, నా గుప్పెడు గుండెలోనే జగమంతా ఏరుకో. నా హృదయం టూలెట్ కాదు, మన జంటకు డ్యూయెట్ లేదు, ఆ మాటే వినను, మాట పడను, ఊరుకోను. నీకోసం జీవితమంతా వేచాను సందెలలో, నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో, మొలి సందెలు మల్లె పూలు మరువాడిన వేళలలో, నీకోసం జీవితమంతా దాచాను మల్లెలలో, నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో. అటు చూడకు లోకం వైపు గుచ్చుతుంది చూపులతో, ఒడి వెచ్చని నీడలోనే బిడియాలను పెంచుకో. అటు వెళ్ళకు చీకటి వైపు అంటుతుంది ఆశలతో, విరిసెయ్యల వేడిలోనే వరువాలను పంచుకో. నా కొద్ది కసికాలేచి తానేస్తానే మారేచి, మరులన్నీ మనవి అన్న మనవి చేసుకున్నా. నీకోసం యవ్వనమంతా
కూడా బ్యూటిఫుల్ సాంగ్. తమిళ్లో ముందనై ముడిచి భాగ్యరాజ్ గారి డైరెక్షన్ లో ఆయన యాక్ట్ చేశారు ఈ సినిమాలో. ఇళయరాజా గారి మ్యూజిక్, తెలుగులో చంద్రమోహన్ గారు, రాజనాగేంద్ర గారి మ్యూజిక్. వాట్ బ్యూటిఫుల్ కాంపోజిషన్. జడ్జెస్ ఓవర్ టు యు. ధృతిశ్రీ, నమస్తే సార్. ముందు నీకు ధన్యవాదాలు ఇంత మంచి పాట నాకు పరిచయం చేసినందుకు. వేటూరి గారికి, బాలు గారికి, రాజన్ నాగేంద్ర గారికి క్షమాపణలు. ఎందుకంటే ఇంత మంచి పాట నేను ఇంతవరకు విననందు, ఇంతవరకు ఈ పాట వినలేదు. చాలా చాలా మంచి పాట ఇది. నేను ఇప్పుడే వింటున్నా మొదటిసారి. ఏంటో మరి అసలు ఎంత గొప్ప రచన అంటే ఇది. వేటూరి గారు ప్రతి వాక్యంలోనూ ఎంత రసాత్మకత ఉందో, ఇలా రాయాలనుకోరు అలా వచ్చేస్తుంటది ఆ ప్రవాహం లాగా. అలాంటి గొప్ప కవి, ఎంత అద్భుతంగా బాలుగారు పాడుంటారు. ఇప్పుడు వినాలి నేను. ఇంకా మంచి పాట. తర్వాత నువ్వు పాట అయిన తర్వాత ఒక చిన్న గమకం ఒకటి, ఇంకా మేము కొంచెం ఒకరి వైపు ఒకరు చూసుకున్నాం, అందంగా రాలేదు. తర్వాత పల్లవిలోనే మనువాడిన అన్న చోట కూడా కొంచెం శృతిబద్ధంగా అనిపించాలి నాకు. మిగతా అంతా చాలా గొప్ప ప్రయత్నం చేశావు. చాలా మంచి పాట వినిపించావు. థ్యాంక్ యూ సార్. ధృతి, నమస్తే మ్యామ్. చాలా మంచి పాట సెలెక్ట్ చేసుకున్నాను నాన్న. నాకు తెలిసి ఫస్ట్ టైం కాంపిటీషన్ లో ఈ పాట వినడం. వండర్ఫుల్ సాంగ్, వండర్ఫుల్ సాంగ్. ఐ డోంట్ నో, ఎందుకో స్ట్రెయిన్ గా వినిపించింది నాకు. దానికి కారణం ఏంటో తెలీదు. కానీ ఎంత సిన్సియర్ మ్యూజిషియన్ అంటే నువ్వు తప్పు చేసావని నీకు తెలిసి అది నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ద్వారా మాకు చెప్పేస్తున్నావు. చాలా సిన్సియర్ నువ్వు. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వాయిస్ అండ్ స్లీప్, ఎవ్రీథింగ్ నాన్న. అన్ని కలిస్తేనే ఒక మంచి సింగర్ గా పేరు తెచ్చుకునే అంత స్థాయిలో బాగా పాడగలుగుతాం. ఓకే, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ మ్యామ్. బట్ థ్యాంక్స్ ఫర్ దిస్ సాంగ్. థ్యాంక్ యూ సార్. ధృతి, ఇప్పుడు ఒక పాట విన్ యూర్ లెర్నింగ్ ఏమవుతుందంటే వి ప్లే ఇట్ ఆన్ యూట్యూబ్, ఏదో MP3 సంథింగ్, అదొక స్పీడ్లో వెళ్తూ ఉంటుంది. ఆ స్పీడ్లో మేము వీఆర్ ట్రయింగ్ టు గ్రాస్ప్ all the information and reproduce in the same speed. కానీ if you reduce the speed and learn, అప్పుడు ఏమవుతుందంటే brain is able to get more detailed information. అంటే ఇప్పుడు ఈ పల్లవి ఊరికే స్లోగా పాడు, స్లోగా తారీ రే 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 తారీ రే తారీ రే రా తారీ తారీ రీ రా తారీ. అలా ఒక్కసారి స్లోగా పాడు. నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో. దాచాను కెన్ గెట్ లిటిల్ మోర్ రిఫైన్డ్. అలా స్లోగా పాడేటప్పుడే మనకు తెలుస్తుంది, ఓ ఇక్కడ స్లిప్ అక్కడ స్లిప్ అవుతుందని. నెక్స్ట్ లైన్. మలి సందెలు మల్లె పూలు. శృతి దారి రారి రారి, నువ్వు దారి రారి అని పడుతున్నావు. దారి రారి అక్కడ ఉంది. మలి సందెలు మల్లె పూలు మనువాడిన వేళ. దారి రా దా మనువాడిన వేళలలో వేళలా. వేళలలో. స్లోగా పాడితే అప్పుడు మనకు తెలుస్తుంది. ఓ, స్లో మోషన్ లో సినిమా చూస్తే అన్ని ఫ్రేమ్ కనబడుతుంది కదా, అలాగే స్లోగా నేర్చుకుంటే ఇంకా ఇట్ విల్ ప్రాబ్లీ హెల్ప్. దెన్ యూ సింగ్ ఇన్ ఇట్స్ ఒరిజినల్ స్పీడ్. ఓపెన్ అప్ ది సాంగ్ అని ట్రై చేద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నువ్వు నార్మల్ గా పాడినప్పుడు నీ వాయిస్ ఎలాగ ఉంటుంది, కొంచెం నోరు విప్పి పాడినప్పుడు, గొంతు విప్పి పాడినప్పుడు నీ వాయిస్ ఎలాగ ఉంటుంది. ఇది కూడా ఒక నువ్వు కాన్షియస్ గా నేర్చుకోవాల్సిన ఒక చిన్న విషయాలు అనమాట. ఓకే, నెక్స్ట్ టైం అది కూడా చేసి చూడు. బట్ వాట్ అ బ్యూటిఫుల్ సాంగ్. ఐ లవ్ యువర్ టేస్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.